దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా మరొకసారి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఈ యొక్క 6వ రోజులోకి కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చూడండి, అనేకులు చాలా కొన్ని మీకుంటున్న కొన్ని సమస్యల ద్వారా మీరు భయపడుతున్నారా? మీకుంటున్న వ్యతిరేకతల ద్వారా మీరు భయపడుతున్నారా? రోజు రోజుకి ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టాల కొలిమిలలో మీరు చేర్చబడి మీరు బాధపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు అంటున్నాడండి, చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతును? చూడండి, దేవుడు కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎవరికి భయపడాలి? నేను ఎవరికి భయపడా. ఎందుకు అనంటే, నాకుంటున్న కష్టాలు నాకు వస్తూ ఉంటున్నాయి, నాకుంటున్న వ్యతిరేకతలు నాకు వస్తూ ఉంటున్నాయి, నా శత్రువులు నన్ను తరుముతూ ఉన్నారు, నా శత్రువులు నా యొక్క ప్రాణమును తీయడానికి చూస్తూ ఉన్నారు. కానీ నా శత్రువులకు నేను ఏమాత్రం కూడా భయపడడం లేదు, నా సమస్యలకు నేను ఏమాత్రం భయపడడం లేదు. ఎందుకనంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు గనుక నేను భయపడను. ఈరోజు నాకు ఎవ్వరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు నీకుంటున్న ఆ యొక్క ప్రతికూల పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. కనుక నీకు వస్తున్న సమస్యలను బట్టి, నీకుంటున్న వ్యతిరేకతలను బట్టి నువ్వు అస్సలు భయపడడం నువ్వు ప్రారంభించకు, నువ్వు అస్సలు భయపడకు. ఎందుకనంటే దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. కీర్తనకారుడు ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడండి, ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు, ఎంత విశ్వాసంతో ఆయన అంటున్నాడు, యెహోవా నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతును? అదేవిధంగా 2వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరే. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు అంటున్నాడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిపోయారంట. చూడండి, ఇశ్రాయేలులను ఫరో రాజు తరుముతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలులకు దేవుడు తోడై ఉన్నప్పుడు, ఇశ్రాయేలులకు దేవుడు తోడై ఉంటున్నాడు కనుక వారి ముందుంటున్న ఎర్ర సముద్రానికి మోషే భయపడలేడు. మీరు దేని విషయమై భయపడుతున్నారు? మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారు, మందిరంలో దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. అయినప్పటికీ ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? ఏదో ఒక ప్రాబ్లం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? ఏదో ఒక కష్టం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? అనేకులు నీ యొక్క శత్రువులు నిన్ను వెంటాడుతూ ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు వెలుగై ఉన్నాడు, ఆయన నీకు వెలుగై ఉన్నాడు, ఆయననే నీకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన నీ చుట్టూ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇదిగో కష్టకాలంలో నువ్వు ఆయనను మొరపెట్టినట్లయితే, కరెక్ట్గా దేవునికి నువ్వు నీకుంటున్న ఆ యొక్క సమయాన్ని కరెక్ట్గా నువ్వు దేవునితో నువ్వు కేటాయించినట్లయితే, ఖచ్చితంగా ఆయన నీ యొక్క శత్రువు యొక్క పన్నాగాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఒక అనారోగ్య సమస్య ద్వారా నువ్వు భయపడుతున్నావా? లేకుంటే మనుషుల నుంచి వస్తున్న వ్యతిరేకతల నుంచి భయపడుతున్నావా? నువ్వు భయపడకు. ఎందుకు అని అంటే, యెహోవా నీకు రక్షణ అయి ఉంటున్నాడు, యెహోవా నీకు వెలుగై ఉంటున్నాడు, ఆయన నీ ప్రాణమునకు ఆయన దుర్గమై ఉంటున్నాడు. అందుకనే నేను ఎవరికి వెరుతును, నేను ఎవరికి భయపడను. ఆయన నా ప్రాణమునకు ఆయన దుర్గమై ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడను అంటున్నాడు. ఈరోజు ఈ విశ్వాసం నీకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకుంటున్న శ్రమలలో నుంచి, నీకుంటున్న శత్రు పోరాటాల నుంచి, నీకుంటున్న అనారోగ్య సమస్యల నుంచి, నీకుంటున్నటువంటి ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నాడు. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికంటే, శత్రువు మీద మీరు విజయాన్ని చూడడానికి, శత్రువు మీద మనం విజయాన్ని చూడడానికి, శత్రువు యొక్క పన్నాగాలను అణచివేయడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలలో ఎంతమంది పాల్గొంటున్నారండి? ఎంతమంది మాతో కలిసి ప్రార్థించగలుగుతున్నారు? మీరందరూ కూడా
ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొంటున్నట్లయితే ఇదిగో ప్రతి శత్రు యొక్క ప్రతి పన్నాగాల నుంచి ఆయన నిన్ను విడిపించబోతుంటున్నాడు. ప్రతి ఆపత్కాలమైన ప్రతి ప్రతికూల పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నాడు. ఇటు యొక్క విశ్వాసములోనికి ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. అందరం కలిసి అందరూ కూడా, అందుకనే ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించడానికి ముందుకు కొనసాగండి. అందుకనే ఈ యొక్క 40 రోజుల తర్వాత మనం ఆ యొక్క యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆయా ప్రాంతాలలో ఆయన అడుగుపెట్టినప్పుడు సేనా దయ్యాలు చూసి ఆయన గడగడ వణికిపోయి ఆ యొక్క మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. మోషే ఆ యొక్క కొండ ఎక్కినప్పుడు మోషే దేవుని యొక్క ప్రత్యక్షతను అందుకొని ఆ యొక్క పలకలను తీసుకొని మోషే ఆ యొక్క ప్రజలకు బోధింపసాగినాడు. దేవుని యొక్క మార్గం వారికి తెలియజేసినాడు. అందుకనే ఈరోజు కూడా మీరు యొక్క 40 రోజులలో దేవుని ఎందుకు అనంటే ప్రతిరోజు మీరు బలమును పొందుకొనడానికి, దేవుని యొక్క శక్తిని మీరు పొందుకొనడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు పొందుకొనడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అందుకనే నువ్వు దేని విషయంలో నువ్వు భయపడకు, నువ్వు దేని విషయంలో నువ్వు చింతించకు. ఎందుకనంటే ఆయన నీకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. నీ శత్రువులు నీ మీదికి వచ్చినప్పుడు కూడా వారు తొట్టిల్లి కూలబోతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉంటున్నావో, ఏ బంధకంలో ఉంటున్నావో, శత్రువు చేత నువ్వు తరమబడుతున్న పరిస్థితిలో ఉంటున్నావేమో. ఇశ్రాయేలులు కూడా ఫరో రాజు చేత, ఫరో సైన్యము చేత ఇశ్రాయేలులు తరమబడుతున్న పరిస్థితిలో ఉంటున్నారు. కానీ వారు ముందుంటున్న ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఎర్ర సముద్రము కూడా దేవుడు 2 పాయలు చేసి ఆ ఆరిన నేలలో ఆ యొక్క ప్రజలను నడిపించినట్లుగా దేవుడు ఈరోజు నీ ముందుంటున్న ఆ సమస్యను దేవుడు 2గా చీల్చి నిన్ను ఆ సమస్యలో నుంచే దేవుడు నిన్ను నడిపించి నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. నువ్వు దేవుని మహిమపరచబోతున్నావు. దేవుడు నిన్ను ఘనపరచబోతుంటున్నాడు. అందుకనే దేని విషయంలో భయపడకు. దేవుడు నీ ముందు గొప్ప కార్యాలు ఉంచి ఉన్నాడు. అందుకనే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందాం. తండ్రి స్తోత్రం నాయన, నీకు వందనాలు చెల్లిస్తా వస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, అద్భుతమైన రీతిలో తండ్రి నాయన ఈ యొక్క రోజు కూడా తండ్రి నాయన బిడ్డలతో తండ్రి నాయన ఈ విధంగా వాక్యంతో నాయన ప్రతి బిడ్డ నాయన మీరు బలపరిచినందుకే నీకు వందనాలు. నీ కృపలో నాయన ప్రతి బిడ్డ నాయన మీరు ఉంచినందుకే నీకు వందనాలు. బిడ్డలు ఏ భయము చేత, ఏ ఆందోళన చేత ఇదిగో నాయన బిడ్డలు భయముతో ఉంటున్నారు తండ్రి. ఇదిగో నాయన ఈ రోజు నాయన ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరికి ఇదిగో నాయన నువ్వు వెలుగుగా, రక్షణగా ఇదిగోనైనా మీరు ఉంటున్నందుకైనా నీకు వందనాలు చెల్లిస్తా వస్తున్నాను. బిడ్డల యొక్క ప్రాణములకు ఇదిగోనైనా మీరు దుర్గముగా ఉంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తా వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రజలందరూ కూడా నాయన ప్రతి శత్రు పోరాటాల నుంచి ఇదిగోనైనా విడిపించి ఇదిగోనైనా వారిని ఆశీర్వదించి బిడ్డలు నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు ఉంచబోతున్నందుకైనా నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా ఈ యొక్క పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క వీడియో ప్రతిరోజు ప్రతి మెసేజ్ రోజు ఒక మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అనేకులు బలపరచబడుతున్నారు. దీని ద్వారా మాకు అనేక కామెంట్స్ కూడా అందుతున్నాయి. మీ యొక్క కామెంట్స్ కూడా మేము చదువుతున్నాం. దేవుడు మీ కొరకు కూడా మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు అస్సలు భయపడకండి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న ఆ యొక్క నంబర్కి మీరు ప్రైజ్ ది లార్డ్ అని పెట్టినట్లయితే ఉదయము సాయంత్రము జరగబోయే ఆ లైవ్ లింక్ కూడా మీకు పంపించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యానికి కడదాం. అంతవరకు సెలవు. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ ది లార్డ్.